తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చెప్పుకోవడానికి బాలీవుడ్ ఒక పెద్ద ఇండస్ట్రీనే అయినప్పటికీ హిందీ సినిమాలకు మాత్రం టాలీవుడ్లో పెద్దగా మార్కెట్ లేదు. ఎంత పెద్ద సినిమా వచ్చినా సరే చిన్న సినిమాల తరహాలోనే తక్కువ వసూళ్లే నమోదు చేస్తాయే తప్ప భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేవు. కానీ యానిమల్ సినిమా మాత్రం ఆ సూత్రాలన్నింటినీ పటాపంచలు చేసి తెలుగులో సరికొత్త సంచలనానికి పునాది వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది కనీ విని ఎరుగని స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించి ఇంతవరకు ఏ హిందీ సినిమా సాధించని ఘనతను సొంతం చేసుకుంది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని కేవలం 10 రోజుల్లోనే 63 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక హిందీ సినిమా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇంత భారీ కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఇదే మొట్టమొదటిసారి. ఇంతవరకు ఏ ఒక్క హిందీ సినిమా కూడా తన లైఫ్ టైంలో మన టాలీవుడ్లో 20 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకున్న దాఖలాలు లేనే లేవు. కానీ యానిమల్ మాత్రం తొలిసారి 60 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరి హిస్టరీ క్రియేట్ చేసింది. అది కూడా కేవలం 10 రోజుల్లోనే. ఇప్పటికీ ఈ సినిమా తన చారిత్రాత్మక థియేట్రికల్ రన్ని కొనసాగిస్తోంది కాబట్టి ఫుల్ రన్ లోపు మరిన్ని రికార్డులను నమోదు చేయడం తథ్యం. ఈ యానిమల్ సినిమా మన టాలీవుడ్లో ఈ రేంజ్లో సునామీ సృష్టించడానికి కారణం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇంతకు ముందు అతడు అర్జున్ రెడ్డి తీసి తొలి సినిమాతోనే టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్గా చరిత్ర సృష్టించాడు. ఒక లవ్ స్టోరీని ఇంత వైల్డ్గా వయోలెంట్గా చూపించొచ్చా అని విమర్శకులు సైతం ఆలోచనల్లో పడిపోయేలా చేశాడు సందీప్ రెడ్డి. కేవలం ఆ ఒక్క సినిమాతోనే తెలుగు యువతని తన వైపుకు తిప్పుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అఫ్కోర్స్ విమర్శలు వచ్చిన మాట నిజమే. కానీ అర్జున్ రెడ్డి విక్టరీ ముందు ఆ విమర్శలు గాల్లో కొట్టుకుపోయాయి. ఇక అదే అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో మరింత వయోలెంట్గా రూపొందించి బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించాడు. అతని దర్శకత్వంలోనే ఈ యానిమల్ సినిమా రావడం, తాను చెప్పినట్లుగానే దీనిని మరింత వయోలెంట్గా తీర్చిదిద్దడంతో థియేటర్లపై ఆడియన్స్ దండయాత్ర చేశారు. ఇది ఒక హిందీ సినిమా అని లెక్క చేయకుండా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రూపొందించిన సినిమా అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి థియేటర్లకు పరుగులు తీశారు. అందుకే తెలుగులో ఒక స్టార్ హీరో సినిమా కలెక్ట్ చేసే రేంజ్లో ఈ యానిమల్ కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం వయోలెంట్ ఒక్కటే కాదు, తండ్రి సెంటిమెంట్ కూడా ఈ యానిమల్ సక్సెస్కి ప్రధాన కారణంగా నిలిచింది. దీనికి తోడు రణ్బీర్ కపూర్ అద్భుతంగా నటించడంతో ప్రతి ఒక్కరూ ఆ పాత్రకు ఇట్టే కనెక్ట్ అయిపోయారు. ఆ పాత్రలో తమని తాము ఊహించుకుంటూ ఆ పాత్రతోనే సినిమా మొత్తం ప్రయాణం చేశారు. ఆ కారణం చేతనే 3.5 గంటల రన్ టైం ఉన్నప్పటికీ ఆ ఫీలింగ్ని ఈ సినిమా కలిగించలేదు. మొత్తానికి తాను చెప్పినట్టుగానే డైరెక్టర్ సందీప్ ఇండియన్ సినిమాలో ఈ యానిమల్తో సరికొత్త అలజడి సృష్టించాడు. iPad.